నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. అమరావతి ఆంధ్రుల రాజధాని. ప్రస్తుతం అమరావతి పరిస్థితి ఎలా ఉంది? గత కొంతకాలంగా అమరావతికి సంబంధించిన అంశం మీద చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతూ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమరావతి రాజధాని రూపురేఖలు ఖచ్చితంగా మారబోతాయి. అమరావతి రాజధాని వరల్డ్ క్లాస్ రాజధాని అవుతుంది. టాప్ 10 దేశాలకు సంబంధించిన రాజధానిలో అమరావతి ఉంటుందంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ఎన్నికల సమయంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, టీడీపీ చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తుంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాజధానికి సంబంధించి సర్వశక్తులు వడ్డిస్తూ రాజధాని అద్భుత నగరంగా మారుస్తానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. వాస్తవానికి అధికారం చేపట్టి ఇప్పటికీ 13 నెలలు ముగిసింది. 13 నెలలు ముగిసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అమరావతి రూపురేఖలు ఎలా ఉన్నాయనేది ఒక్కసారి పరిశీలించుకుంటే, దాదాపు ఇప్పటికీ అమరావతికి సంబంధించి 50,000కు పైగా ఎకరాలను తీసుకున్నారు రైతుల దగ్గర నుంచి. ఆ రైతులకు సంబంధించి వాళ్ళకి ఏమి ఇస్తాము, ఏం చేస్తాం అనేది పక్కన పెడితే అది కూడా ఇంతవరకు క్లియర్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. అయితే అమరావతి రాజధానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ కట్టడాలు కావచ్చు, దాని పరిస్థితులు కావచ్చు, ఏవి చూసుకున్నా కూడా కనీసం 1000 ఎకరాల్లో కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే 1,00,000 ఎకరాలలో రాజధాని మేము నిర్మిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో కనీసం 1000 ఎకరాల్లో కూడా కట్టడాలు కావచ్చు, అక్కడ గోడలు కావచ్చు, కనీసం ఒక కాంక్రీట్ పిల్లర్ కనిపించేటువంటి పరిస్థితులు కూడా లేవు. ఇప్పటివరకు ఈ ఏడాది ఈ 13 నెలల్లో చేసినటువంటి కార్యక్రమం ఏదన్నా ఉందంటే ముళ్ళ చెట్లు తొలగించడం, కంపలు తొలగించడం, పూడిపోయినటువంటి కాలువలన్నింటినీ బయటికి తీసుకురావడము, అక్కడ క్వాంటమ్ వ్యాలీలు అంటూ, లేదంటే ఏఐసిటీలు అంటూ ఇలా సభలో సమావేశాలు పెట్టి మళ్ళీ రెండోసారి భూమి పూజ చేసినటువంటి పరిస్థితులు తప్పితే రియల్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఎక్కడా కనిపించట్లేదు. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడి నుంచి చూసుకున్నా, అటు రాయలసీమ నుంచి వచ్చి ఎవరన్నా అమరావతిని చూద్దామని వచ్చినా, కోస్తాంధ్ర నుంచి వచ్చి ఎవరన్నా అమరావతిని చూద్దామని చెప్పేసి వచ్చినా, లేదంటే ఉత్తరాంధ్ర నుంచి వచ్చి ఎవరన్నా అమరావతిని చూద్దామని చెప్పి చూసినా కూడా ఎక్కడా కూడా చుట్టూరు పచ్చని పంట పొలాలతో ఎలాగైతే భూములు నిండిపోతూ ఉంటాయో, ఇక్కడ అట్లానే తుంప చెట్లతో, ముళ్ళ చెట్లతో అటు అమరావతి ప్రాంతం అంతా కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా ప్రాంతం అంతా కూడా ఇలానే కనిపిస్తూ ఉంది. దీన్ని పక్కన పెట్టేస్తే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిఆర్డీఏ రెండోసారి అమరావతి రాజధానికి సంబంధించి భూసేకరణ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తీసుకున్నటువంటి భూములు కాకుండా మళ్ళీ కొత్తగా మరొక 40,000 ఎకరాలను తీసుకొని ఆ 40,000 ఎకరాల్లో 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్టు, మరొక 100 ఎకరాల్లో స్టేడియము, క్రికెట్ స్టేడియము, మరికొన్ని దాంట్లో కొన్ని కారిడార్లు అంటూ కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఇప్పటి తీసుకున్నటువంటి 50,000 ఎకరాలకి సంబంధించి 50,000 ఎకరాలకు సంబంధించినటువంటి పరిస్థితిలో అక్కడ రాజధానికి సంబంధించిన భూ నిర్మాణానికి సంబంధించిన పనులే ఇంతవరకు స్టార్ట్ కాలేదు. కొత్తగా మరొక 40,000 ఎకరాలను తీసుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. రైతులు ఏమైపోవాలి? రైతులకు సంబంధించిన పరిస్థితులు ఏమైపోవాలి? వాళ్ళు ఎంత దయనీయంగా ఉన్నారంటే వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే చాలా అంటే చాలా బాధాకరమైన సిచ్యువేషన్స్ అమరావతిలో కనిపిస్తున్నాయి. 2015లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు రైతులందరూ కూడా ఆనందంతో వాళ్ళ భూములన్నింటినీ కూడా తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ప్రభుత్వం ఒక రాజధాని కడుతుంది, మా భూములకి వాల్యూ వస్తుంది, ఇక్కడ ఉన్నంత దానికంటే 10 రెట్లు ఎక్కువగా విలువ పెరుగుతుందంటూ కూడా రైతులందరూ ఆనందంతో వాళ్ళ భూములు ఇచ్చేసి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి అమరావతిలో కనిపిస్తూ ఉందా? ఇటీవల సిఆర్డీ అధికారులు అమరావతిలోని ఒక ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు భూములు ఇవ్వాలని చెప్పేసి రైతుల దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని, వచ్చినటువంటి అధికారుల్ని, ఆ సిఆర్డీఏకి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా అడ్డుకొని ఆ ఊరి నుంచి తరిమి కొట్టే పరిస్థితులు వచ్చాయి. అంటే అమరావతి రాజధానిలో ఎవరైతే స్వతహాగా రైతులందరూ వెళ్ళేసి రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులే ఇప్పుడు అదే రాజధానికి సంబంధించిన పరిస్థితిని కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎందుకు దీనికి కారణము? ఇంత దుస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలే దీనికి కారణము. ఎక్కడ చూసినా కూడా, ఏ పరిస్థితులు చూసినా కూడా అమరావతి చుట్టుప్రక్కన ఉన్నటువంటి ఏ గ్రామానికి వెళ్ళి మీరు తలుపు కొట్టి అడగండి, రాజధాని పరిస్థితి ఎలా ఉందమ్మా, చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమైనా న్యాయం చేశారా, ఆయన ఇస్తానన్నటువంటి ప్లాట్లు కావచ్చు, ఆయన ఇస్తానన్నటువంటి ఫ్లాట్లు కావచ్చు ఏమైనా ఇచ్చారా అని చెప్పేసి ప్రతి ఇంటి గడపకెళ్ళి ఒక్కసారి ఆ డోర్ కొట్టి చెప్తే వాళ్ళు కన్నీటి ఆవేదన తప్పితే ఏ రైతు కూడా మేము అమరావతి రాజధానికి భూములు ఇచ్చి సంతోషంగా ఉన్నామండి, సంతోషంగా నిలబడతామండి, ఈ 10 ఏళ్ళు కాదు ఇంకో 10 ఏళ్ళైనా సరే ఎదురు చూస్తామని చెప్పేటువంటి ఒక్క వ్యక్తి కూడా లేదు. అంత దారుణంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కనిపిస్తూ ఉన్నాయి. అరే ఇప్పటివరకు తీసుకున్నటువంటి భూములకు సంబంధించి ఒక క్లారిటీ లేదు, వాళ్ళకి సంబంధించి ఏం జరుగుతుందో ఏంటో తెలియదు. విపరీతంగా ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ముళ్ళ చెట్లు, ముళ్ళ తుంపలు, వర్షాలు పడితే పూర్తిగా బురదమైనటువంటి రోడ్లు, ఇలాంటివి తప్పితే ఎక్కడా కూడా అక్కడ కన్స్ట్రక్షన్ జరిగేటువంటి పరిస్థితులు ఎక్కడా లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఇచ్చినటువంటి భూములకే దానికి సంబంధించి ఏంటి మా పరిస్థితి అనేటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటే మళ్ళీ కొత్తగా భూములు తీసుకుంటామని చెప్పేసి వెళ్ళి అడుగుతూ ఉన్నారు. ఏంటి ఇది పరిస్థితి? ఇంత దారుణంగా ఉంటే ఈ 13-14 నెలల్లోనే అమరావతికి సంబంధించిన పరిస్థితులు ఇంట్లో ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుంది? ఆ రైతులను ఎవరన్నా పట్టించుకుంటున్నారా? ఆ రైతులందరూ బయటకు వచ్చి గోడు విలపించుకోలేకపోతున్నారు.
మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ 5 ఏళ్ల పాటు అమరావతిని పట్టించుకోలేదని చెప్పేసి వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పేసి ఒక మహా పాదయాత్రలు చేస్తే రాజధాని కోసము రాజధాని చంద్రబాబు నాయుడు వస్తే రాజధాని వస్తుంది అమరావతిని మళ్ళీ అభివృద్ధి అవుతుందని చెప్పేసి వాళ్ళందరూ దానికోసం ఏదైతే పాదయాత్రలు చేశారో ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు గారి కోసము మళ్ళీ పాదయాత్రలు చేయాల్సి వచ్చేటువంటి పరిస్థితులు అమరావతిలో కనిపిస్తూ ఉన్నాయి. అంత దారుణంగా అమరావతి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంత దారుణంగా అమరావతి రైతులు మాట్లాడుతూ ఉన్నారు. అరే రైతులు ప్రభుత్వం మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలు పెడితేనో లేదంటే రైతులకు సంబంధించి వాళ్ళ భూములు ఇవ్వమని చెప్పేసి వచ్చినటువంటి అధికారుల మీద దాడులు చేయటం ఏంటి? ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు లేవు కదా. వాళ్ళ పంట భూముల్ని వాళ్ళు కడుపు గంజి కాలు అన్నీ కట్టుకొని ఏదో ఒక ఎకరం భూమి కొనుక్కుంటే సరే ఆ భూమిలో ఏదో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందని చెప్పేసి ఆ భూమిని అంతా తీసుకెళ్ళి మీకు అప్పచెప్తే ఇప్పటి వరకు 11 ఏళ్ళు పూర్తయినా కూడా దానికి సంబంధించి అతి గతి లేదనేటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంటే ఇంకా రైతులు బయటకు వచ్చి భూములు వేస్తారండి. అమరావతిని పక్కన పెట్టేద్దాము. ఇటీవల కరేడు అనేటువంటి ఒక గ్రామానికి సంబంధించి అక్కడ ఇండోసోల్ అనేటువంటి ఒక సోలార్ కంపెనీకి సంబంధించి మీ భూములన్నీ మాకు ఇచ్చేయండి అని చెప్పేసి అక్కడికి వెళ్తే ఆ రైతులందరూ తిరగబడ్డారు. వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. మేము ఇవ్వము మా భూములు, మీరు ఇచ్చేటువంటి డబ్బులు మాకు అవసరం లేదు, మేము ఇక్కడ పంట పండించుకుంటాము, 3 పంటలు పండించుకొని సుఖశాంతులతో ప్రశాంతంగా బతుకుతామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మా కంపెనీలు వద్దు ఏమొద్దు మహాప్రభు అని చెప్పేసి దండాలు పెడుతున్నారు రైతులు. ఇంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మరి ఇప్పుడు అందరూ రాజకీయ నాయకులందరూ కూడా చేతులు కట్టుకొని కూర్చుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏ పార్టీ మాట్లాడలేదు. ఈవెన్ అపోజిషన్ కూడా అమరావతికి సంబంధించి ఒక స్టాండ్ తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు గతంలో చేసినటువంటి పనులు అలా ఉన్నాయి. సో ఇంత దారుణంగా అమరావతికి సంబంధించిన పరిస్థితులు ఉన్నప్పుడు వేల కోట్ల అప్పులు చేసుకొచ్చి అమరావతి అభివృద్ధి చేస్తామన్నప్పుడు దానికి సంబంధించి కూడా ఇప్పుడు పరిస్థితి వేరేగా మారిపోయింది. అమరావతి కోసం అప్పులు తీసుకొస్తున్నారు, దాన్ని ఇంకో దానికోసం వాడుకుంటూ ఉన్నారు. ఇంకో పథకాల కోసం ఆ డబ్బులన్నింటినీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. ఇటీవల మనం చూస్తూ వచ్చాము, ప్రపంచ బ్యాంక్ కూడా దానికి సంబంధించి చాలా స్ట్రిక్ట్గా చెప్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు అమరావతికి సంబంధించి తీసుకొచ్చిన నిధులు అమరావతి కోసమే వాడండి, మిగతా వాటి కోసం వాడొద్దంటూ కూడా చాలా స్ట్రిక్ట్గా ప్రభుత్వానికి చెప్తూ వచ్చింది. ఒక పక్క రైతులకు సంబంధించి గొడవ, మరో పక్క కొత్తగా భూములు సేకరిస్తామని చెప్పేసి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడము, దాంతోపాటు అమరావతి కోసం తీసుకొచ్చిన డబ్బులను ఇంకో దానికోసం ఇవ్వడము, మరో పక్క చూస్తే ఏఐ సిటీ, క్వాంటమ్ వ్యాలీ సిటీ అని చెప్పేసి మాటలు తప్పేసి అక్కడ రియలిస్టిక్గా జరిగేటువంటి ఒక్క పరిస్థితి కూడా లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రభుత్వ రంగ కార్యాలయం లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా అంశానికి సంబంధించిన ఒక బిల్డింగ్ కట్టడానికి శంకుస్థాపన చేయడానికి ఒక్కడన్నా జరిగిందా ఈ 13-14 నెలల్లో? లేదు కదా. మరి ఇప్పటి వరకు ఏం జరిగినటువంటి నేపథ్యంలో మళ్ళీ కొత్తగా భూసేకరణ చేసి రాష్ట్రానికి సంబంధించి లేదంటే రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్తూ ఉన్నారో అవన్నీ కూడా ఎలా ప్రజలు నమ్ముతారు? ఆ రైతులు ఎలా నమ్మి మళ్ళీ మీకు 40,000 ఎకరాలు ఇస్తారనుకుంటున్నారు? ఆ రైతులు చాలా దయనీయంగా ఇప్పటి వరకు మాకు తీసుకున్నటువంటి భూములకే దిక్కులేనటువంటి పరిస్థితిలో ఉంటే మళ్ళీ మీకు కొత్తగా భూములు ఎలా ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. అమరావతికి సపోర్టెడ్గా మాట్లాడినటువంటి చాలామంది ప్రముఖులందరూ, ఆ ప్రముఖులందరూ కూడా ఇప్పుడు మళ్ళీ మీ భూములు ఇవ్వద్దు, మీరు భూములు ఇస్తే మోసపోతారు, మీరు భూములు ఇస్తే నష్టపోతారని చెప్పేసి డైరెక్ట్గా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి గగ్గోలమని చెప్తూ ఉన్నారు. మరి అదే అమరావతి కోసం ఉద్యమించి అదే అమరావతి కోసం భూములు ఇవ్వండి అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి మీరు భూములు ఇవ్వద్దు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి మాటలు విని మోసపోవద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు? ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి తీరు పైన, ప్రభుత్వం చెప్పేటువంటి మాటల మీద ప్రజలకి నమ్మకం లేదు, రైతులకు నమ్మకం లేదు. ఇప్పటికైనా సరే ఆ రైతులకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో, మీరు భూసేకరణ చేసేటప్పుడు భూములు తీసుకునేటప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మాటలు ఏవైతే చెప్పారో, వాళ్ళకి ఏమైతే ఇస్తామని చెప్పేశారో వాటి వెంటనే ఇవ్వండి. ఇస్తే కనీసం వాళ్ళకి ఆ నమ్మకం కలుగుతుంది. కనీసం మీరు ఏం చేయకపోయినా వాళ్ళకి ఇచ్చినటువంటి ల్యాండ్లో వాళ్ళు ఏమైనా కట్టుకోవడానికో వాళ్ళు ఏదైనా చేసుకోవడానికో ఒక ప్రయత్నం జరుగుతుంది కదా. ఆటోమేటిక్గా అది పబ్లిక్గా డెవలప్మెంట్ అవుతూ వస్తుంది కదా అమరావతి. మీరు చేయకుండా వాళ్ళని చేయనీయకుండా ఎవరికి వాళ్ళు ఇప్పటివరకు ఆ భూములకు సంబంధించినటువంటి ఆ సర్వేలకు సంబంధించి వాళ్ళకి ఏవైతే ఇస్తామన్న ప్లాట్లోనే ఆ ఎక్కడున్నాయి కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు అమరావతికి సంబంధించి స్టార్టింగ్లో ఉన్నటువంటి ఇంపాక్ట్ కొద్దిగా తగ్గిపోతూ రైతుల నుంచే చివరికి వ్యతిరేకత తీసుకొచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ఒక సీరియస్ డిసిషన్ తీసుకోకుండా, రెండోసారి భూసేకరణ, మూడోసారి భూసేకరణ అని చెప్పేసి నిర్ణయాలు తీసుకోకుండా తీసుకున్నటువంటి భూములకు సంబంధించి వాటిలో కన్స్ట్రక్షన్ చేసి వాటికి నిర్మాణాలు చేసి రైతులకు ఇస్తానటువంటి వాటాలు రైతులకు ఇచ్చేస్తే రైతులు కూడా కొంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే ముందు ఇంతవరకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దీని ఇంతవరకు అభివృద్ధి జరుగుతుంది, ఆ తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా. అభివృద్ధి జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇవ్వడానికో లేదంటే స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇచ్చి దీంట్లో ఏమైనా చేపట్టనని చెప్పడానికో ఒక పాజిటివ్నెస్ ఉంటుంది.
అసలు ఇచ్చిన దానికే ఇంతవరకు ఏం జరగలేదురా మహాప్రభు అంటే మళ్ళీ కొత్తగా భూములు తీసుకుంటామంటే వస్తూ ఉంటే వాళ్ళకి నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు ఎందుకు భూములు ఇస్తారు? సో ఈ పరిణామాలన్నీ చూసుకున్నప్పుడు అమరావతికి సంబంధించిన వ్యవహారం మీద ఒక బూమ్రాంగ్‌గా కనిపిస్తుంది. రైతులు ముఖ్యంగా రైతులకు సంబంధించిన విషయంలో వాళ్ళని పట్టించుకునే పరిస్థితిలో ఎవ్వరూ లేరు. రాష్ట్ర ప్రభుత్వం లేదు, కేంద్ర ప్రభుత్వాలు లేదు, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఎవరూ లేదు. ఎన్నికల సమయం వచ్చేసరికి మాత్రము అందరూ మాట్లాడుతూ వచ్చారు, అమరావతిని మేము అభివృద్ధి చేస్తాం, అమరావతిని మేము ఏదో చేస్తాం అనేది. ఇప్పుడు అదే రైతులు బయటికి వెళ్ళి ప్రశ్నిస్తూ ఉన్నారు, అదే రైతులు బయటకు వెళ్ళి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మా భూములు మాకు సంబంధించి ఏదో ఒకటి ఇవ్వండి, లేదంటే మా భూములు మాకు తిరిగి ఇచ్చేయండి, మళ్ళీ మేము వ్యవసాయం చేసుకుంటాం అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోండి. ఆ రైతులు కన్నీరు కారిస్తే మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, మన ప్రభుత్వానికి మంచిది కాదు. దయచేసి ఇప్పటికైనా రైతులకు చేయాల్సినటువంటి న్యాయాన్ని చేయండి. కొత్తగా భూసేకరణకి సంబంధించి ఇప్పుడు డెవలప్మెంట్ అయిపోతే సరే, తర్వాత రెండో విడతలోనో మూడో విడతలోనో భూసేకరణ చేయండి, ఖచ్చితంగా మంచి పద్ధతే. కానీ ఇప్పటివరకు ఏమీ లేనటువంటి ఒక విషయానికి సంబంధించి ఏమీ జరిగినటువంటి ఒక అంశాన్ని సంబంధించి మీరు బయటకు తీసుకొచ్చి దాన్ని మేమేదో కొత్తగా డెవలప్ చేస్తామని చెప్పేసే పరిస్థితులు అయితే రైతులు లేరు, నమ్మే పరిస్థితుల్లో రైతులు అంతకు మించి లేరు. ప్రభుత్వం చెప్పేటువంటి మాటలు వినడానికి కూడా రైతులు సిద్ధంగా లేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.